చూసాం. శ్రీనివాస్ ఈయన మా దగ్గరికి వచ్చి ఆయన నెదర్లాండ్ లోను ఇక్కడ ఈ భగవద్గీత చెందినటువంటి పుస్తకాలు చదివి ఎవరైతే ఈ భక్తి యోగాన్ని ఇస్కాన్ మందిరాల్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఎట్లా ఈ విధంగా విని అడిగి చదివి చేసి ఆయన తన కుటుంబంలో కొన్ని మార్పులు చేర్పులు కుటుంబం చేసుకుని ఆయన మీరందరూ కూడా ఇళ్లలో ఉంటున్నట్టుగానే ఆయన కూడా మీ అందరిలాగే ఒక ఇంట్లో ఉంటాం, కుటుంబంతో ఉంటాం, ఉద్యోగం చేసుకుంటాం. ఆయన భగవంతుడితో సంబంధం కోసం కూడా ప్రయత్నం చేయడం, ఆయన కలిగినటువంటి అనుభవం వల్ల మనకి తెలిసిన వాళ్ళు, మన చుట్టుపక్కల వాళ్ళు వీడు కూడా దీని యొక్క లాభాన్ని దీని గురించి తెలుసుకుంటే వాళ్ళు కూడా ఇప్పుడున్నటువంటి జీవితం కంటే మెరుగైనటువంటి జీవితం, బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్. అది బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ అంటే మనం మెటీరియల్ స్టాండర్డ్ అని అందరికీ తెలిసిందే. సొంత ఇల్లు, కారు, కొంత కంఫర్టబుల్ లైఫ్, దాని మెటీరియల్ స్టాండర్డ్. ఆ తర్వాత స్పిరిచువల్ స్టాండర్డ్ అంటే మన ఆలోచనలు, మన యొక్క ఇంట్రెస్ట్, దేవుడి మీద ఇంట్రెస్ట్ కలగడం, మన అలవాట్లు. మనం మామూలుగా మన ఇళ్లలో మాంసాహారం తింటారు కాబట్టి తింటూ ఉండడం, లేదా మనుషులు రకరకాలుగా బతుకుతూ ఉంటారు కాబట్టి అది వాళ్ళ ఇంట్రెస్ట్ అని అట్లా వదిలిపెట్టడం కాకుండా మనం కొద్దిగా ఏది చేయాలా, ఎందుకు చేయాలా ఇది తెలుసుకుని చేస్తాం. కొద్దిగా ఆలోచన చాలా ఇంట్లో మార్పులు చేర్పులు చేసుకోవడం. సో ఆయన నా దగ్గరికి వచ్చి అన్నాడు, భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. 18 అధ్యాయాలు భగవంతుడు మనిషి తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం అంట. మనం ఎన్నో విషయాలు మనం డిగ్రీ చదువుకోవడానికి, పీజీ చేయడానికి, మనం మన జీవితంలో అతి విలువైనటువంటి సమయాన్ని కదా ఏది నేర్చుకోవాలన్నా కూడా మనం యువకులుగా ఉన్నప్పుడు నేర్చుకోగలుగుతాం కదా. ముసలాళ్ళే ఇంగ్లీష్ సామెత, యూ కెనాట్ టీచ్ అండ్ ఓల్డ్ డాగ్ న్యూ ట్రిక్స్. కుక్క ముసలి అయిపోయిందంటే దానికి మీరు దానికి ట్రైనింగ్ చేయాలంటే అది చిన్నపిల్లగా పప్పిగా ఉన్నప్పుడు దాన్ని నేర్చుకోగలుగుతాం. ఆ రకంగా భగవద్గీతలో 18 అధ్యాయాలు, 18 మనుషులు అంటే మీ అపోహలన్నీ ఉంటుంది. భగవద్గీత మనుషులందరూ తెలుసుకోవాలా అని మనసులో ఉండొచ్చు. ఈ భగవద్గీత అలా క్రిస్టియన్ ఉంటే నేను క్రిస్టియన్ సార్, మాకు బైబిల్ ఉంది కదా,
ముస్లిం సల్మా ఖురాన్ ఉంది కదా, మీరు అందరూ కూడా భగవద్గీత తెలుసుకోవాలి. హిందువులకు దాని మీద శ్రద్ధ ఉండొచ్చు, నమ్మకం ఉండొచ్చు. అందరూ కూడా ఆయన ఎందుకంటున్నారు, చదివిన వాళ్ళకి తెలుస్తుంది. భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ఆయన గురువు గారు, భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ఆయన భగవద్గీతని క్షుణ్ణంగా లోతుగా అధ్యయనం చేస్తూ ఆయన ప్రపంచం అంతా తిరిగాడు. ఆయన నేను హిందువుల మధ్యలోనే ప్రచారం చేయాలా, నేను భారతీయుల మధ్యలోనే, ఆయనకు అలా అనిపించలేదు. భగవద్గీత జ్ఞానం అది జ్ఞాన అన్వేషణ, జ్ఞానాన్ని వెతికే వాళ్ళందరికీ కూడా మేము అడుగుతూ ఉంటాం, మీరు ఒక కంటి డాక్టర్ కావాలా, ఆయన మంచి ఎక్స్పర్ట్ క్రిస్టియన్ కంటి డాక్టర్ అయితే, ఆయన క్రిస్టియన్ అంటే మనకి ఎక్స్పర్ట్ కంటి డాక్టర్ కావాలా, కంటి డాక్టర్ కావాలంటే క్రిస్టియన్ హిందూ చూడాలి. ఎవడు కాంపిటెంట్? మనకు కావాల్సింది మనకుంటే కళ్ళు, మన అవయవాలు చాలా ముఖ్యమైనటువంటిది. అది మనకి వాడు క్రిస్టియన్ అయితే ముస్లిం అయితే మనకేంటి, మనకు కావాల్సింది నా కళ్ళు సరి చేయగలిగే నాలెడ్జ్ ఆయనకి ఆ సబ్జెక్టులో ఆప్తాల్మాలజీ, నేత్ర వైద్యం లేకుంటే ఆయన వెళ్ళిపోతాం మనం. అదే రకంగా ముస్లింలు అనండి, క్రిస్టియన్ అనండి, హిందువులు అనండి, బేసిక్గా వాళ్ళు మాకు దేవుడు అంటే నమ్మకం ఉన్నది అంటే అని చెప్పుకుంటున్నారు. మరి జ్ఞానం అనేటువంటిది అది మ్యాథమెటిక్స్ అయితే అందరికీ అప్లై అవుతుంది, అది ఫిజిక్స్ అయినా కూడా అందరికీ అప్లై అవుతుంది. భగవంతుడి జ్ఞానం అది కూడా అందరికీ సమానంగానే ఉండాలి. జనాలు బైబిల్లో అయితే రాస్తుంది, ఖురాన్లో అయితే రాస్తుంది అని ఎందుకంటున్నారు. ఈయన భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ఆయన ఏ విధంగా ఇట్లా చదువుకున్న వాళ్ళని వాళ్ళ దేశాలతో సంబంధం లేకుండా, వాళ్ళ మతాలతో కులాలతో సంబంధం లేకుండా ఇది భగవంతుడి గురించి తెలుసుకునేటువంటి అధికారం భగవంతుడు అందరికీ, చదువు లేకపోయినా కూడా మనకి నాకు దేవుడితో సంబంధం కావాలా, ఆయనకి అధికారం ఉంది, తెలుసుకోవచ్చు. అంటే మీరు చెప్పదలుచుకుంది చదువు ఉంటేనే భగవంతుని తెలుసుకోగలము, చదువు లేకపోతే వీళ్ళు నేర్చుకోవచ్చు. చదువుకునే వాళ్ళందరూ భక్తులు అవుతున్నారా? చదువుకునే వాళ్ళు ఎంతమంది? వాళ్ళు చదువుకున్న వాళ్ళందరూ అలవాట్లు సరిగ్గా ఉన్నాయా? చదువుకుని ఎంతమంది చారాయి తాగుతున్నారు, మాంసం తింటున్నారు, వాళ్ళు మోసాలు చేస్తున్నారు. చదువు లేకుండా ఉన్న వాళ్ళు, వాళ్ళకి మామూలుగా ఈ చదువులు ఏం లేవు, కానీ వాళ్ళు నిజాయితీ, ఆ వ్యక్తి యొక్క స్వభావం నిజాయితీగా, అంటే దానికి సంబంధం ఏం లేదు. మనం చదువుకునే మనకి ఈ నిజాయితీ ధనము చక్కటి అలవాటు లేకపోతే ఆ చదువు సంపాదించుకునే చదువులు ఉద్యోగం తెచ్చుకోవడానికి పనికి వస్తాయి, కానీ అది మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ అనడానికి లేదు. పర్సనాలిటీ డెవలప్మెంట్. మనుషులు ఏదైనా అలవాటు ఉన్నప్పుడు అది హానికరమైనటువంటిదా, అది మనకి ఆరోగ్యకరమైనదా, ఆలోచన లేకుండా ఏదైనా కూడా అలవాటు తీసుకోవచ్చు. ఇది జీవితానికి అవసరమా? ఒకటి. రెండోది, భగవంతుడి అభిప్రాయంలో ఇది మనకి భగవంతుని దగ్గరికి తీసుకెళ్ళడానికి పనికి వస్తుందా, ఇది మనకి భగవంతుడికి దూరం చేస్తుందా? ఏదైతే మనకి భగవంతుని దూరం చేస్తుందో, మనం భగవంతుడి దగ్గర కావాలని చూస్తున్నాం,
కాబట్టి ఈ అలవాటు మార్చుకోవడం, అలవాటు మార్చుకోవడానికి కూడా మనకి తెలుసు. ఉదాహరణకి తెలుసు అనుకోండి, మనకి సిగరెట్ తాగకూడదనో మాంసాహారం తినకూడదనో మంచిదిగా తెలుసు. కానీ మనకి అది అలవాటైంది. మరి అలవాటుని తప్పించుకోవడానికి అది కూడా భగవద్గీతలో అది కూడా మనం అలవాట్లు ఎలా మార్చుకోవాలో దానికి ఏం చేస్తే మన మనస్సుని ఆ అలవాటు నుంచి మనం తప్పించుకోవచ్చు. సో భగవద్గీత ఆయన 18 అధ్యాయాలు ఉంటే మామూలుగా భక్తులు జీవితం అంతా కూడా భగవద్గీతలో కేవలం 700 శ్లోకాలు ఉన్నాయి. సో మనం రోజుకు ఒక శ్లోకం చదివినా కూడా దాదాపు 2 ఏళ్ళకి పూర్తవుతుంది. రోజుకు ఒక శ్లోకం మనం చదివితే 2 సంవత్సరాలు భగవద్గీత పూర్తవుతుంది. కానీ ఆయన అన్నది మనం కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ భగవద్గీత మనం 18 అధ్యాయాలు ఉంది. ఒక్కొక్క అధ్యాయం మనం అది కూడా ఒక 40 నిమిషాల్లో చెప్పుకోవచ్చు. దానికి సారాంశం ఉంటాం కదా. భగవద్గీత 1వ అధ్యాయంలో భగవంతుడు ఏం చెబుతున్నాడు, 2వ అధ్యాయంలో ఏం చెబుతున్నాడు. ఈ 18 అధ్యాయాలు అయ్యేప్పటికీ మనకి విషయం తెలుస్తుంది. నేను ఎవరు, ఈ శరీరం ఏంటి, దేవుడు ఏంటి, ఇక్కడ ఉండేటువంటి ఈ ముసలితనం, రోగం, సావు, అసలు మనం దేవుడిని ఎందుకు వెతకాల? ఎందుకంటే ఇక్కడ మనం పర్మనెంట్ కాదు కాబట్టి మనం ఏం చేసుకున్నా కూడా ఇక్కడి నుంచి మనం పోవాల్సి ఉంటుంది. ఏమన్నా ఏర్పాటు ఆయన మైకల్ జాక్సన్ మైకల్ జాక్సన్ అని ఆయన మంచి సెలబ్రిటీ. ఆయన వెస్ట్రన్ రాక్ అండ్ రోల్, వెస్ట్రన్ మ్యూజిక్ లో ఆయన మన జనాల్ని ఆయన పాడే పద్ధతి, ఆయన పెర్ఫార్మెన్స్ చేసే పద్ధతితో జనాలందరూ కూడా ఎక్సైట్ అయిపోయి ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి ఆయనకి డబ్బులకి లెక్కలేదు. ఆయన అనుకున్న విధంగా బతకడానికి డాక్టర్లు పెట్టుకుని, కానీ అంత డబ్బు ఉంది, అంతమంది డాక్టర్లు పెట్టుకుని ఆయన మనకు తెలుసు ఆయన బతకాలనుకున్నంత కాలం బతకకుండా ఆయన బలవంతంగా టైం అయిపోయింది అన్నట్టుగా ఆయన చావాల్సి వచ్చింది. సో పాయింట్ వచ్చి ఈ సంసారంలో మనం ఇక్కడ మనం కొద్ది కాలం ఉంటాం కాబట్టి దేనికోసం మనం బతకాల? దేవుడి గురించి స్పష్టంగా తెలియనటువంటి వాళ్ళు కుటుంబంతో మనం సంతోషంగా ఉండాలా, మనకు ఉండేటువంటి కోరికలు తెచ్చుకోవాలా, లేదా సమాజానికి ఏదైనా చేయాలా, మనకి స్తోమత ఉంటే, మనకు అవకాశం ఉంటే సమాజానికి ఏదైనా మనం అంటే ఇక్కడ మనం పర్మనెంట్ కాదు, ఇక్కడ నుంచి తీసుకెళ్ళలేం కాబట్టి ఈ రకరకాల అభిప్రాయాలు. కానీ భగవద్గీతలో భగవంతుడు ఆయన ఇక్కడ మనం ఆనందంగా ఉండడం వల్ల, ఇక్కడ ఇతరులకి మనం మేలు చేయడం వల్ల తర్వాత ఏమవుతుందో తెలిస్తే మనకి దాని గురించి రకరకాల అభిప్రాయాలు. చనిపోయిన తర్వాత ఏమవుతుంది? భగవద్గీతలో విషయాలన్నీ కూడా ఈ బైబిల్లో లాగా ఖురాన్లో లాగా కాకుండా అంత టెక్నికల్ గా భగవంతుడు చక్కటి ఆర్గ్యుమెంట్స్ తో, చక్కటి ఉదాహరణతో భగవద్గీతలో భగవంతుడు జ్ఞానాన్ని ఇస్తున్నాడు. భగవద్గీత నుంచి మనం నేర్చుకోవాల్సింది, మనిషి ఆనందాన్ని వెతుకుతున్నాడు. ఆనందం అంటే ఏంటి, దాన్ని ఎలా పొందాలా? మనిషి అందరితో కూడా మంచి సంబంధాన్ని, కానీ మనకి స్వభావం వల్ల తేడాలు తెచ్చుకుంటాము, కొంతమందితో మనకి పడదు. ఈ రకంగా
బాగా అందరితో కలిసి ఉండగలిగితే, కానీ మనం చూస్తున్నట్లే వాతావరణం కనబడుతున్నాం కదా, పెద్ద పెద్ద యుద్ధాలే జరిగిపోతున్నాయి, ఎంత జన నష్టం జరుగుతుంది. ఈ రకంగా వాళ్ళు అందరూ కోరుకునేది ఎక్కడికి పోయినా కూడా మనం అందరం కలిసి ఉండాలా, తర్వాత ఆనందంగా ఉండాలా. దీనికంటే కూడా ఎక్కువ భగవద్గీతలో ఆయన చెబుతున్నాడు. ఒకటి ఫిలసాఫికల్, ఒక వ్యక్తి మరి 50 వేల సంవత్సరాలు చావాలని ఎవరికి ఉండదు, వేల సంవత్సరాలు ఇక్కడ బతుకుతా ఏం చేయాలి సార్ ఇక్కడ మీరే అంటారు కదా. ముసలాలు అయిపోయినప్పుడు నన్ను అడుగుతున్నాడు 75, మీకు తెలియడం కోసం. ఐఎమ్ 70-year-old పర్సన్. 75 తెలుస్తుంది, బాడీ ఏ రకంగా మెల్లిగా ఫెయిల్ అవుతుంది. మనకి అంతకుముందు ఉండేటువంటి జాయింట్ ఫంక్షన్ కానీ, మన డైజెస్టివ్ పవర్ కానీ, మన చలాకీదనం కానీ, ఇవన్నీ కూడా మెల్లిగా తగ్గుతూ ఉంటాయి. సో మీరు నన్ను బట్టి అడిగాలంటే, మీరు నన్ను అడిగితే ఈ వయసులో సార్ మీరు 200 ఏళ్ళు 300 ఏళ్ళు ఇలానే బతుకుతూ ఉంటే ఏం చేయాలి, ఇబ్బందులు బతికి ఏం చేయాలి అంటే, మనం నువ్వు చనిపోతావా అంటే మనకి చనిపోవాలని ఉండదు, నువ్వు బతుకుతూ ఉండవంటే బతికి ఏం చేయాలని మనకు ప్రశ్న. ఇక్కడ ఉండేటువంటి సమస్యలు, బాధలు, ఉండేటువంటి ఈ కాలంతో నాశనం అయిపోతుంటే మనం ఇక్కడ ఈడ్చుకుంటూ లాక్కుంటూ బతుకుతూ ఉండడం లాంటిదైంది. అంటే భగవంతు ఇచ్చిన 100 ఏళ్ళని మనం చక్కగా భగవద్గీత అర్థం చేసుకుని మనం ఆ పద్ధతిలో పోయినట్లయితే ఈ 100 ఏళ్ళు చాలు మనకి. చక్కగా ఇక్కడ కూడా మనం ఒక పద్ధతిలో బతకగలిగి ఆ తర్వాత ఏమవుతుంది, తర్వాత మనం అంతా కూడా వెతుకుతున్నాం. ఈ డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, సైంటిస్టులు వీళ్ళంతా ఏం చేస్తున్నారు, వీళ్ళంతా సమస్యలు లేకుండా చేయడానికి వాట్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్, దేనికోసం ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ? ఇది మనుషులు మనం ఉదయం లేచినప్పుడు రాత్రి దాకా ట్రబుల్ షూటింగ్, ఇద్దరు లేవగానే ఈ ప్రాబ్లం ఉంది, దీన్ని ఎలా సాల్వ్ చేయాలా, మనకి ఇది కావాలా, ఎలా తెచ్చుకోవాలా, ఉదయం లేచినప్పటి నుంచి మనం ట్రబుల్ షూటింగ్ కదా. అంటే భగవంతుడు భగవద్గీతలో ఆయన అల్టిమేట్, అసలు మన జీవితంలో ఏం చేస్తే మనం ఇవన్నీ కూడా తప్పించుకోవచ్చు. భగవద్గీతలో భగవంతుడు చెప్పేది, మనం ఏ ఏర్పాటు చేసుకున్నా డబ్బు ద్వారా మనం ఎన్నో సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు, కానీ డబ్బు ఉన్నా కూడా మనం పరిష్కరించుకోలేనటువంటి సమస్యలు, ముసలితనం, రోగం, చావు, మనం ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, మనకి ఎంతమంది డాక్టర్లు ఉన్నా, మనం దీన్ని మాత్రం ముసలితనం, రోగం, చావు దీన్ని తప్పించుకోలేము. కాబట్టి వీటి నుంచి బయటపడ్డం ఎలా? ఎవరు కూడా ఎందుకు జుట్టుకు రంగు వేసుకుంటాము, ముసలితనం ఇష్టం లేదు కాబట్టి మనం ఎందుకు రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాం ఆరోగ్యం కాపాడుకోవడానికి. మనం ఎక్సర్సైజులు కానీ, టానిక్లు కానీ, మన అలవాట్లు కూడా ఇది తింటే ఆరోగ్యానికి మంచిది, ఆర్గానిక్ ఫుడ్ అంటాం, అదంటే ఇదంతా మనం చేస్తూ ఉంటాం ఆరోగ్యానికి. కానీ ఏం చేసినా కూడా ఈ శరీరం అనేటువంటిది అది మూలబడ్డం, అది తప్పదు. అది మన ఆహార బలం సరిగ్గా ఉంటే, మన లైఫ్ స్టైల్ బాగానే ఉంటే కొద్దిగా ఆరోగ్యంగా కొద్దిగా ఎక్కువ సంవత్సరాలు బతుకుతూ ఆరోగ్యంగా ఎక్కువ సంవత్సరాలు బతుకు. కానీ ఒకరోజు శరీరం అనేది మూలబడక తప్పదు. భగవంతుడు మనకి మానవ శరీరాన్ని ఇచ్చాడు. మానవ శరీరాన్ని ఇచ్చి ఈ 100 ఏళ్లలో నువ్వు నేను చెప్పిన విధంగా ఈ రకంగా భగవంతుడు మనల్ని మీరు ఉపవాసాలు ఉండండి, ఇల్లు వాటి వేలు పెట్టండి, భగవంతుడు ఏం చేయట్లేదు. ఎక్కడ ఉన్నా కూడా మీరు ఈ సంసారంలో తల్లిదండ్రులు చూసుకోవాలా, మనం పెళ్ళాం బిడ్డలు చూసుకోవాలా,
మనం గౌరవంగా మన పని చేసుకుని సంపాదించుకోవాలా. కాబట్టి వీటిలో తప్పేం లేదు. మీరు చేస్తున్న వాటిలో మీరు ఒక జెంటిల్మెన్ లాగా మీ ఉద్యోగం మీరు చేసుకుంటాం, మీ కుటుంబ బాధ్యతలు మీరు చూసుకుంటాం, దట్ కెన్ గో ఆన్. కానీ దాంతోపాటు పర్మనెంట్ సొల్యూషన్ మనం దానికి ఏం చేయాలా, జీవితంలో ఏం చేస్తే మనం ఈ సమస్యల నుంచి ఇప్పుడు ఎవరినైనా జైల్లో పెడతారు, ఎవరైనా జైల్లో పెడితే ఏదో నేరం చేయడం వల్ల జైల్లో పెడతారు. జైల్లోకి వెళ్ళడం వల్ల మన స్వాతంత్రం పోతుంది, మన ప్రతిష్ట పోతుంది, అప్రతిష్ట పాలవుతాం. మీరు ఒకసారి జైలుకి పోయిన తర్వాత ఏమనుకుంటారు, ఇక నేను ఇట్లాంటి పాడుకొని చేయకూడదు, మళ్ళీ ఎప్పుడు కూడా నేను ఈ దుస్థితి, ఈ పరిస్థితికి మళ్ళీ రెండోసారి అంటే గౌరవం అన్నవాడు ఒకసారి అది తెలిసి చేసిన పొరపాటు కానీ తెలియక చేసిన పొరపాటు, తెలియక చేస్తే తప్పు కాదా అని తెలియకుండా తప్పు చేస్తారు, ఆయన కూడా తప్పే కదా, అదే సారీ చెప్పాల్సి వస్తుంది. వాడు ఒప్పుకోకపోతే దానికి పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. తెలియజేస్తారంటే తెలియజేస్తారంటే యాక్సిడెంట్ అయింది బాబు, సరే తెలియకైంది పొరపాటున, కానీ దానికి అయ్యే కాంపెన్సేషన్ ఒప్పుకోవాల్సి వస్తుంది. అంటే అక్కడ లాలో న్యాయశాస్త్రం ఉంది, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్. అది తెలియస్తారంటే దాని చట్టం ప్రకారం దాని పని చేసుకుంటాను. ఆ రకంగా మనం జీవితాన్ని ఏ రకంగా గడిపితే భగవంతుడు ఆయన చెబుతున్నాడు, ఏ రకంగా గడిపితే అనే భగవద్గీతలో అన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ ఇంట్రొడక్షన్ లో భగవద్గీత అనేది ఒక రకంగా దాన్ని మనం యూజర్స్ మాన్యువల్. మనం ఏదైనా ప్రెషర్ కుక్కర్ కొన్నప్పుడు ఒక విలేజ్ లో రైతు ప్రెషర్ కుక్కర్ కంటే కొంటే దాని గురించి తెలియాలి, గట్ట వాడుకోవాలి, లేదా తేలిపోతుంది, వాళ్ళు పెట్టాలా, అదే ఇప్పుడు ఆఫ్ చేయాలా. మనం నేను వెహికల్ కొన్న దాంతో పుస్తకం ఇస్తారు, కంప్యూటర్ కొన్న దాంతో పుస్తకం ఇస్తారు, ఏదైనా గ్యాడ్జెట్ ఏం కొన్నారు. అలాగే భగవంతుడు ఆయన మనకి మానవ జన్మ, కేవలం మానవులు మాత్రమే. మీకు తెలుసో తెలీదో 84 లక్షల మనం మామూలుగా మన బయాలజీ జువాలజీ బాటని వాళ్ళ పద్ధతిలో వర్గీకరణ చేస్తూ ఉంటారు, క్లాసిఫికేషన్. కానీ మొత్తం ఇంకా ఏముంది మనం అన్ని చూడలేదు. కానీ భగవద్గీత భగవంతుడు ఆయనే కదా చేసింది, ఆయన డైరెక్ట్ గానే ఇది విషయం చెప్తాడు. ఆ రకంగా 84 లక్షల నీళ్ళలో ఎన్ని రకాలైనటువంటి జీవులు ఉన్నాయి, తర్వాత ఎన్ని రకాలైన పురుగులు ఉన్నాయి, ఎన్ని రకాలైన పక్షులు ఉన్నాయి. మనకు కొన్ని తెలుసు, మనుషులంతా కూడా నేర్చుకున్నారు. ఈ పక్షి మనం ఎప్పుడు చూడలేదు, దాన్ని రాస్తూ దాన్ని అంత న్యూస్ పేపర్లో కథనాలు దాన్ని వాళ్ళు యాడ్ చేయాలి ఈ నాలెడ్జ్ బాడీకి మనుషులు. కానీ భగవద్గీత తెలిసిన వాళ్ళు లేదా వేదాలు తెలిసినటువంటి వాళ్ళకి ముందరే తెలిసిపోయి ఉంటుంది ఈ విషయాలన్నీ. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఇందులో కేవలం మానవ జీవితం ఇది ఒక అపురూపమైనటువంటి జీవితం. మనకి అంతా కూడా 100 ఏళ్లలో. ఉదాహరణకి మీరు స్వర్గలోకాలనే ఉన్నాయి. ఆ స్వర్గలోకాల్లో మనం రోగాలు లేకుండా, మనం ఎలాంటి అవసరాలకు లోటు లేకుండా, అంటే స్వర్గ సుఖాలు, వాడు స్వర్గ సుఖాలు అని పిలుస్తాడు. అంటే ఉంది అట్లాంటి ప్రదేశం ఉంది. అక్కడ మీరు ఎంతో కాలం రోగాలు లేకుండా, ఎలాంటి లోటు లేకుండా బతకచ్చు. కానీ మీరు భగవంతుని పొందాలంటే అంతకాలం వెయిట్ చేయాలా, లక్షల సంవత్సరాలు వెయిట్ చేయాలా. స్వర్గలోకం కూడా పర్మనెంట్ కాదు,
పుణ్యాలు చేస్తే స్వర్గలోకంలోకి పోతాం, పుణ్యాలు అయిపోయిందంటే మళ్ళీ మనం సంపాదించుకోవడానికి ఇక్కడికి వచ్చేయాల. భగవద్గీతలో శ్లోకాలు ఉన్నాయి. స్వర్గలోకానికి వెళ్ళిన తర్వాత నేను పొరపాటు చేశాను, ఉదాహరణ మీరు ఎంతో కష్టపడి అమెరికా పోతారు, అక్కడికి వెళ్ళిన అక్కడ కూడా ఈర్ష్య ద్వేషాలు, అక్కడ కూడా కామక్రోధాలు, అక్కడ మనుషుల బుద్ధులు అలాగే ఉంటాయి. అమెరికా వచ్చిన కొత్తగా ఇక్కడ సుఖాలు, ఇక్కడ ఉండే సుఖాలు, అక్కడ కూడా సుఖాలు, ఇక్కడ ఉండే మెంటాలిటీ, ఇక్కడ ఉండే స్వభావం, అక్కడ ఉండే మనుషుల స్వభావం కూడా. మరి మనం ఇంత ప్రయత్నం చేసి మనం ఎంత క్వాలిఫికేషన్ ఎంత ఖర్చు పెట్టినాడు పోయిన తర్వాత మనకి విశేషంగా మనకి అటువంటి కొత్తదనం లేదా నిజమైనటువంటి జీవితం దొరకకపోతే కానీ స్వర్గలోకానికి వెళ్ళగానే మీకు తెలుస్తుంది. అక్కడ ఈ స్వర్గలోకం అసలు వెతుకుతున్నది, నేను వెతుకుతున్నటువంటిది భగవంతుడి లోకాన్ని కదా. భగవంతుడు అంటే మీకు ప్రశ్న రావచ్చు, భగవంతుడి లోకం అంటే ఇక్కడ మనం ఉండేది ఏంటిది ఇక్కడ కదా. భగవంతుడి లోకం ఇక్కడ ఉండేది. భగవద్గీత పద్ధతిలో ఎవరైతే భగవంతుడిని మర్చిపోవాలనుకుంటారో, ఎవరైతే భగవంతుడి నియమాలతో సంబంధం లేకుండా బతకాలనుకుంటారో అటువంటి వాళ్ళు ఇక్కడికి మన ఈ భౌతిక జగత్తులోకి వస్తాం. మళ్ళా మనకి అనుభవాలు లేదు, దేవుడు లేకుండా నేను సుఖపడ్డం అనేటువంటిది వీలయ్యేట్టుగా కనబట్టలేదు. తర్వాత నేను దేవుడి నియమాల్ని పాటించకుండా, ఇది అందరూ అర్థం చేసుకోవచ్చు, దేవుని ప్రభుత్వ నియమాల్ని పాటించకుండా మనం ఎలా ప్రభుత్వం నుంచి మనం సౌకర్యాలు కానీ ఎలా మనం వసతులు కానీ ఎలా పొందగలం, మనం చక్కటి పౌరుడుగా ఉంటే భగవంతుడు మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయొచ్చు. మేము ట్యాక్సులు కడుతున్నాము, మేము ప్రభుత్వ చట్టాలు పాటిస్తున్నాము, కాబట్టి మాకు ఈ సౌకర్యం కావాలి, ఈ సదుపాయం కావాలి, అధికారం ఉంది. కానీ మనం చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళైతే మనం అడిగే అధికారం లేదు, ప్లస్ మనం జైలు పాలవ్వాలి. ఆ రకంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మెల్లిగా జీవితంలో అందుకే భగవంతుడి గీతలో అంటున్నాడు, బహునాం జన్మనాం అంటే ఎన్నో జన్మల తర్వాత మనిషి సిస్టమేటిక్ గా ఏంటి అసలు ఈ హిందువులు ముస్లింలు దీనికి పైన అసలు నిజంగా దాన్ని ఏమంటారు స్పిరిచువలిజం, ఆధ్యాత్మం. మేమంతా కూడా ఇస్కాన్ సంస్థలో చేరి మేము హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడానికి నేను నా మెడికల్ ప్రొఫెషన్ వదిలిపెట్టి, మీ తెలియదు నేను డాక్టర్ని, నేను మెడికల్ ప్రొఫెషన్ వదిలిపెట్టి నేను హిందూ ధర్మం ప్రచారం చేయడానికి ముందు నేను భగవంతుడితో సంబంధం పెట్టుకోవడానికి, తర్వాత ఇతరులకి నేను అర్థం చేసుకుని దిగాను కాబట్టి ఇతరులకు కూడా మీరు అడిగే ప్రశ్నలకి తర్వాత మాట్లాడుతూ మిమ్మల్ని కూడా ఇదంతా కూడా అందరికీ వర్తించేటువంటి, అందరికీ అవసరమైనటువంటి ఇది జ్ఞానం మనుషులకి. కానీ జీవితం అనేటువంటిది అంటే మన సుఖాంతం దుఃఖాంతం. మామూలుగా భగవంతుడిని తెలుసుకోకపోతే మన జీవితం దుఃఖాంతం. ఏది ఏర్పాటు చేసిన ఆఖరిలో వియోగం, మన బంధువులందరి నుంచి దూరం అయిపోయి మనం ఇంత డబ్బులు సంపాదించి కూడా ఆ డబ్బులు మనకు ఉపయోగపడకుండా, ఎందుకంటే ఆ ముసలితనంలో ఉండే సమస్యలకి డబ్బులు ఏం చేసుకోలేదు. అంటే నిజంగా జీవితాన్ని మనం సుఖాంతం చేసుకోవాలంటే మనం చక్కగా విషయాలు తెలుసుకోవాలి. నేను ఎవరు, దేవుడు ఎవరు, భగవంతుడి నియమాలు ఏంటి, మనం అది చేసి చూసినట్లయితే మనకి తెలుస్తుంది. సో ఈ రకంగానే భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ఆయన ప్రపంచం అంతా తిరిగి ఈ రకంగా ఆయన జనాలందరి క్లాసులు తీసుకుంటూ వాళ్ళకి వాళ్ళ మధ్యలో ఆయన ఉంటూ ఆయన క్లాసులు తీసుకుంటూ వాళ్ళకి ఏం తినాలా ఏం చేయాలా. ఉదాహరణకు నేను ఆఫ్ చేస్తాను కానీ ఒక 10 నిమిషాలు ప్రశ్న అడగచ్చు. మేము ప్రారంభంలో ఇక్కడ రాగానే ఏమైనా పూజిస్తుందో కొద్దిగా రాగానే చూస్తారు,
ఈ స్వాధ్యాయానికి వచ్చాడు ఇక్కడికి. ఆయన భగవంతుని గురించి, మనకి భగవంతుని సంబంధం గురించి అప్పుడు అనిపించాడు. ఈ ఫోటోలు ఈయన కృష్ణుని దేవుడిగా భావిస్తే, అంటే ఏది లేకుండా కొంచెం మాట్లాడుతుంటే ఏం చెప్పాలనిపిస్తున్నాడు ఈయన, జస్ట్ మాట్లాడుతూ పోతున్నాడు. ఇక్కడ చూస్తాను ఈ స్వామి రాధాకృష్ణుడు, ఇక్కడ క్వశ్చన్స్ రాధాకృష్ణుడు పెట్టాడు ఆయన. ఒంటి కృష్ణుడు కూడా కాదు. ఆ తర్వాత ఈయన గురువు గారి ఫోటో పెట్టాడు. అది కాకుండా ఇక్కడ ఇంకో ఫోటో పెట్టాడు. ఎక్కడికి పోయినా కంపల్సరీ మీరు మందిరానికి వచ్చినా, మీరు భక్తులు ఇళ్లలోకి పోయినా, ఎప్పుడు ప్రోగ్రాం చేసినా జనాలకి పరిచయం చేయడం కోసం, మనం దేవుడితో సంబంధం కోసం కనీసం ఒక గురువు అనేటువంటి వాడు మనకుండేటువంటి సందేహాలని, మనకుండేటువంటి సంశయాన్ని పోగొట్టడానికి, లేదా మనం ఏం అడగాలో కూడా తెలియదు, వాళ్ళు మనతో మాట్లాడుతూ వాళ్ళు మనకి దాని అంటే లీడింగ్ క్వశ్చన్స్ మన ముందు పెడుతూ గురువు అనేవాడు. తర్వాత ఎందుకు మీరు హిందువులు అనేది కృష్ణుని రాధాకృష్ణ మాత్రం ఎందుకు పెట్టాడు, ఎలా తెలిసి మామూలు దేవుళ్ళు అంటా ఉండేది, ఎందుకు రాధాకృష్ణ పెట్టాం. నేను కూడా భగవద్గీతలో ఉండే టాపిక్స్ ప్రస్తుతానికి ఈ రోజుకి వైండప్ చేస్తున్నాం. మీరు చదువుతున్నటువంటిది మనం మనకుండేటువంటి తెలివితేటలతో, మన ఆయువు తక్కువ, మనం అన్ని విషయాలు మనం ప్రతిదీ చూసే నేర్చుకోవాలా, నేను పరిశోధనలు చేస్తే నేర్చుకోవాలా, మన అవి సరిపోకపోవచ్చు. అంటే శాస్త్రంలో ఉంది అని అంటారు, ప్రత్యక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం. పరోక్ష జ్ఞానం అంటే ఇతరుల యొక్క అనుభవం చేయొచ్చు. ప్రత్యక్ష అంటే మనం చూసి మనం తిని ఈ రకంగా. దీని అంటారు శబ్ద ప్రమాణం. నిజంగా భగవద్గీత దేవుడు చెప్పినట్లయితే మనకి అన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. ఏ రకంగా అంటే ఇప్పుడు తల్లి పిల్లవాడికి చేస్తుంది, చిన్న పిల్లవాడికి వెళ్ళి అంత నేర్పిస్తాను కదా, ఇది 1 ఇది 2, 1 చూపిస్తే 1 అంటే అది 2, అరకంటే అదే, ఇది నలుపు ఎరుపు అని నేర్పిస్తాడు కదా, వాడికి అని తెలుస్తుంది. పిల్లవాడి తల్లి మాట్లాడుతుంటే ఆయన రంగుల గురించి చదువుతారు, అంకెల గురించి చదువుతారు, అది మెల్లగా అడుగుతారు. కాబట్టి తల్లి పిల్లవాడిని మిస్లీడ్ చేయదు కాబట్టి, అంటే నలుపు చూపించి వాడికి ఎరుపు అలవాటు చేస్తే ఎక్కడికైనా ఎరుపు చూస్తే నలుపట్టు ఇట్లా మాట్లాడుతుంది కదా, వాళ్ళమ్మ సరిగ్గా నేర్పించలేదు. అంటే సరైనటువంటి జ్ఞానం ఉన్నప్పుడు మనం వినేసి, పిల్లవాడికి అసలు ఏదో తెలియదు, మీరు ఏ జ్యోతి అది చెప్తారు, ఆయన ఎరుపు చూపించారు నలుపు అంటే ఆయన నలిపే అంటారు, కానీ ఆయన అసలు నలుపు అంటే లేదు. అంత అని అంటారు కామన్ సెన్స్ లేదు కదా. తల్లిదండ్రులు బాగా సరిగా నేర్పిస్తూ ఉంటారు పిల్లలకి. ఆ రకంగా భగవద్గీత అది భగవంతుడు మనకి అన్ని విషయాలు మనం చదువుతుంటే మనకి తెలుస్తుంది. భగవద్గీతకి హిందువులతో సంబంధం లేదు, భగవద్గీతకి ఈ క్రిస్టియన్లు ముస్లింలతో సంబంధం లేదు. ఈ భగవద్గీత అనేది అది ఈ శరీరం ఏంటి, ఈ ఆత్మ ఏంటి, ఈ మనస్సు ఏంటి, తర్వాత దేవుడు అనేవాడు ఉంటే అందరికీ ఆయన ఒక్కడే ఉండాలి కదా దేవుడు. ఈ రకంగా సిస్టమేటిక్ గా భగవద్గీతలో మొదటి అధ్యాయం ఈరోజు మీరు వింటున్నట్టుగా జీవితంలో సమస్యలు ఉన్నాయి కాబట్టి మనకి ఆ సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో చెప్పడానికి మనకి ఒక గురువు అనేవాడు కావాలా, మనకి రియల్ నాలెడ్జ్, నిజమైనటువంటి జ్ఞానం కావాలా. అప్పుడు మన సమస్యలకి పరిష్కారం అనేది. అర్జునుడు ఆయన కొన్ని సమస్యల్లో ఉంటాడు, ఆయనంతటా ఆయన ఏ నిర్ణయం తీసుకోవాలో ఆయనకి అర్థం కావట్లేదు. అటు భగవంతుడు మెల్లిగా
మాట్లాడుతుంటే అదే తెలిసి వస్తుంది ఏ రకంగా ఆయన తన బాధ్యతని మోహాన్ని వదిలిపెట్టి అజ్ఞానాన్ని వదిలిపెట్టి ఆయన ఏ రకంగా కర్తవ్యం కోసం మనుషులు చేయాల్సింది. అది మనం కూడా జీవితంలో ఇందాక ఇక్కడికి రావడానికి ముందు ఒక నా దగ్గరకు వచ్చింది. ఆయన వాళ్ళు ఆయన ఉన్నాడు. ఆయన చనిపోయేప్పుడు మనతో పాటు మన వాళ్ళంతా కూడా ఎవరు చనిపోరు కదా, ఎవరు మనం పుడతాం ఒంటరిగా పోతాం ఒంటరిగా. జీవితంలో మనం కుటుంబంలో ఉంటున్నా కూడా మనం మన పద్ధతిలో మనం పోవాల్సి ఉంటుంది. నేర్చుకుంటాం, ఇతరులు వాళ్ళు కూడా నేర్చుకుంటే మంచిదే. నేర్చుకోకపోతే వాళ్ళతో పాటు మనం మునగదలుచుకోము. మన పది మెల్లిగా వాళ్ళు ముందు కనుక వాళ్ళు రావచ్చు రాకపోవచ్చు. ఈ రకంగా సత్యాన్ని అన్వేషించేటువంటి వాడు ధైర్యంగా విషయాలు తెలుసుకుని, కొంతమంది ఎక్కువ టైం తీసుకుంటారు, కొంతమంది ఈ జన్మలో నేర్చుకోలేకపోవచ్చు. కానీ మనం తెలియగల వాళ్ళు ఏంటంటే నా వరకు నా జీవితాన్ని నేను సాధన చేసుకోవాలి, వీలైనంత వరకు నేను ఇతరులకి సహాయం చేయాలా. ఈ రకంగా భగవద్గీత మనం వారం ఒకసారి కలుసుకున్నప్పుడు ఆయన టాపిక్స్ లిస్ట్ ఇచ్చా, అది ఆయన పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఆ టాపిక్ కేవలం ఇంట్రడక్షన్ ఇచ్చాం కొద్దిగా. ఈ భగవద్గీత అనేటువంటిది మీరు అడిగేటువంటి ప్రశ్నలన్నిటికీ దానికి మన బుద్ధిని సాటిస్ఫై చేసే విధంగా చక్కగా సకారణంగా భగవంతుడు ఆయన ఉదాహరణ ఇస్తూ ఉంటాడు. మనం దాన్ని అప్లై చేస్తూ ఉంటే మనకు కూడా సమస్య సమాధానం అవుతున్న అనుభవం కలుగుతుంది. మనం ఈ మార్గంలో దృఢంగా ముందుకు బోధించుకుంటాం. హరే కృష్ణ. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయా? ఆల్ డైరెక్ట్ క్వశ్చన్స్. నాలెడ్జ్ మన కోసం వచ్చారు. సో డైరెక్ట్ క్వశ్చన్స్ లైక్ ప్రాక్టికల్ డే టు డే లైఫ్ లో మీకు ఏమైనా క్వశ్చన్స్ అవి నేను మాట్లాడిందని ఇప్పుడు మాట్లాడింది ముఖ్య విషయాలు మాట్లాడింది. మామూలుగా సిస్టమేటిక్ గా వచ్చినప్పుడల్లా టాపిక్ వైజ్ వెళ్ళచ్చు లైట్ గా. మానవ జీవితంలో మనం ఎవరో తెలుసుకోవాలా, దేవుడు ఎవరో తెలుసుకోవాలా, ఆయనతో సంబంధం. అప్పుడు మనకి ఇదేమి కల్పన కాదు, వైకుంఠం. అప్పుడు మనం చూస్తూ ఉంటాం ఈ ఊళ్ళో బాడీని డిస్పోజ్ చేయడానికి, ఇక్కడ శ్మశానాన్ని తీసుకెళ్ళడానికి వైకుంఠరథం అంటే వాళ్ళు తెలియకుండానే దాని పేరు వైకుంఠరథం, దాన్ని కైలాసరథం అని పెడుతూ ఉంటారు. అంటే కేవలం శబ్దాలు వాళ్ళు దాని మీద అవగాహన లేదు. నిజంగానే వైకుంఠం అంటే అవే ఫ్రమ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ మనం ప్రాబ్లం తప్పించుకోలేము, కానీ నిజంగానే ఒక ఆధ్యాత్మిక జగత్ అనేది ఉంది. అక్కడ కాల ప్రభావం అనేది ఉండదు, ముసల్తనం రోగం. సో అక్కడ మనకి ఇక్కడ అంటే మన కర్మలను బట్టి మనం కర్మలు బాగాలేకపోతే దరిద్రాన్ని అనుభవిస్తాం, రోగాలు అనుభవిస్తాం. మన కర్మలు బాగుంటే ఆరోగ్యంగా ఉండి డబ్బుకు లోటు లేకుండా ఉంది. ఇక్కడ అంత కర్మ సిద్ధాంతం ప్రకారం ఇక్కడ నడుస్తూ ఉంటుంది జగత్తు. కానీ భగవంతుడి లోకల్ ఎవరైతే భగవంతుడి నియమాలను పాటిస్తూ సాధన చేస్తూ ఉంటారు, ఆ ఎలిజిబిలిటీ ఉంటే వీ కెన్ గో బ్యాక్. అంటే మనం నిజంగా మనంతా అమెరికా వెళ్ళడం కోసం కాదు, లేదా చంద్రమండలం మీదకి వెళ్ళడం కోసం కాదు, మార్స్ మీదకి వెళ్ళడం కోసం కాదు. నిజంగా మనం అంతా వెతుకుతున్నటువంటిది భగవంతుడి లోకం. మన భగవద్గీతలో ఆయన ధామం అంటున్నాడు. నా ధామం ఉంది, అక్కడ ఎలాంటి సమస్యలు ఉండవు. ఇక్కడ కూడా భగవంతుడు చెప్పినట్టుగా ఆయన నియమాలు పాటిస్తూ ఉంటే, మనం ఆయన ఆరాధిస్తూ ఉంటే మన ఈ సంసారంలో చక్కగా ఇస్కాన్ పద్ధతులు మీరు విన్నట్టు తెలుస్తుంది. ఇట్స్ వెరీ సింపుల్ వే ఆఫ్ లైఫ్. ఎలాంటి వేలు చూపించాల్సినటువంటి చెడు లేకుండా అంత ఉంటూ ఉంటాం. ఇస్కాన్ పద్ధతిలో లైఫ్ స్టైల్ మీరు ఉన్నట్టయితే మీ 70% మీ యొక్క
ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు 70% అనిపోతాయి. 30% మన యొక్క స్వభావాన్ని మార్చుకోవడానికి ఇది సాధన చేయాలి. సో 18 టాపిక్స్ ఉన్నాయి. మీరు కొద్దిగా టైంకి మనం ఆఫ్ చేస్తూ ఉండొచ్చు. 7 నుంచి 8 1 గంట ఒక 5-6 నిమిషాలు భగవన్నామ సంకీర్తన, ఒక 30 నిమిషాలు క్లాసు, ఒక 10 నిమిషాలు ప్రశ్న ఉంటే ఆ టాపిక్ గురించి కానీ లేదా మిమ్మల్ని ఏమన్నా వేధిస్తున్నటువంటి ఎప్పటి నుంచి మీకు కూడా ఉంటాయి కదా ఆలోచిస్తూ అప్పటి నుంచి దేవుడి గురించి కొన్ని అభిప్రాయాలు ఆలోచన అటువంటి వాటికి కానీ నేను మాట్లాడిన విషయం కానీ భగవద్గీత గురించి. హరే కృష్ణ. క్వశ్చన్స్ ఉన్నాయి అందరికి క్లియరా? 2 మీనింగ్స్ ఉంటాయి. ఒకటి మొత్తం అర్థమైంది. సమాజం వాళ్ళ జీవనమే పరివేస్తుంటే నిరంతరం పరివేస్తే తెల్లవారు నిద్రపోతున్నాడా లేదా? నిద్రపోతున్నాడు, నిద్ర కూడా పోతున్నాడు. మనిషి నిద్రపో ప్రతి దాడి కూడా జీవ స్థలంలో ఉండాలంటే కుదరతుందా? అది ఎలా చేయాలి? 24 గంటలు అందరికీ వాడు కూలాడు కావచ్చు, వాడు డాక్టర్ కావచ్చు, వాడు స్వామి కావచ్చు, అందరికీ ఉండేటువంటిది 24 గంటల టైం. సో ఎవరు నిద్రపోకుండా బతకటం లేదు. అక్కడ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఇజ్రాయెల్ ఎప్పుడు యుద్ధం వాళ్ళనే ఉంటుంది. దాని చుట్టూ దేశాలన్నీ కూడా ముస్లిం దేశాలు. వాళ్ళు ఎవరు యూదులను ఇష్టపడరు. గత 200 సంవత్సరాల నుంచి మనకి తెలిసినటువంటి చరిత్ర అంతా కూడా ఎప్పుడు వాడు ఫైటింగ్ మోడ్. వాడి వల్ల మనం కూడా ఆ ముస్లింలు బయటికి రాకుండా వాడు అక్కడే చంపుతున్నాడు. ఇది టెర్రరిస్ట్ ఆ రంగా. అందుకే మన ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ ఉండదు. వాళ్ళు లేకపోతే వాళ్ళు లేకపోతే మనం అంతా ఎక్కడ ఫైట్ చేయగలం. ఇజ్రాయెల్ వాళ్ళలాగా పాయింట్ వచ్చే అంత యుద్ధ వార్ మోడ్ లో ఉన్నా కూడా మీకు తెలుసా ఎవడు 24 గంటలు యుద్ధం చేయలేడు. 6 గంటలు డ్యూటీలో ఉంటాడు, 10 గంటలు ఉంటాడు. టక్కనే వాడు మాట్లాడు, వాడు తినేసి పడుకోవాలి. ఇదిలో మిగతా వాడు పోతూ ఉంటాడు కదా. కానీ చాలా కాంప్లికేటెడ్ యుద్ధాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అంతా ఏదో సినిమా స్టోరీ లాగా కాదు. వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళు నిద్రపోవాలా, వాళ్ళు తినాలా, వాళ్ళు టాయిలెట్కి వెళ్ళాలా అనే కదా. వాళ్ళు మనుషులైతే వాళ్ళు ఒంటేళ్ళు వాడు ఎట్లా ఒంటేళ్ళు వస్తుంటే ఫైట్ చేస్తూ ఉంటాడు. నథింగ్. మనకుండే అవసరాలన్నీ వాళ్ళకి ఉంటాయి. అంటే వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు. అందరి అవసరాలు కాబట్టి ఉండదు. వాళ్ళకి ఫుడ్ ఎవరు సప్లై చేస్తారు అని జరుగుతుంటాయి. మనం చెప్పుకోవడానికి ఎట్లాంటి వారు దొరుకుతారు వాళ్ళే. కానీ అక్కడ కూడా నిద్రపోతారు, అక్కడ తిండి తింటారు, అన్ని దొరుకుతారు కదా. అదే రకంగా ప్రతి మనిషి కూడా భగవంతుడు 24 గంటలు ఇచ్చారు. మేనేజ్ మీరు టైం మేనేజ్ చేసుకుంటే మీరు రోజు మందిరానికి రమ్మని చెప్పట్లేదు. ఎక్కడ ఉన్నవారు భగవద్గీతలో ఉండే సౌలభ్యం, ఇది ప్రాక్టికాలిటీ. భగవంతుడు నమ్మారు కాబట్టి మీరు మందిరానికి పోవాల్సి ఉంటుంది. విషయాలు తెలుసుకుంటారు. ఇక ఇంట్లో చిన్న మందిరం లాగా మనస్సులో మందిరం, మన మందిరం, మనస్సునే మందిరం. కానీ విషయం మాత్రం అవగాహన సరిగ్గా ఉండాలి. వారి ఫీల్డ్ అర్జునుడు యుద్ధంలో ఉండే ఆయన గొప్ప భక్తుడు కృష్ణార్జునుడు. ఆయన ఎంత భక్తుడు కాకపోతే కృష్ణార్జునుడు భగవంతుడు ఆయన పేరు కూడా పెట్టారు అక్కడ. అంటే 24 గంటల్లో మామూలుగా మనం ఒక 2 గంటలు ప్రారంభానికి 2 గంటలు కూడా మీకు ఎక్కువ అనిపించవచ్చు. మిమ్మల్ని లాగేయడానికి కనీసం ఒక 30 నిమిషాలు, ఒక 30 రోజులు. లెట్ మీ గివ్ 30 minutes. భగవద్గీత చెప్పిన పద్ధతిలో ఒక 30 నిమిషాలు సాయం చెప్పినట్టు చేస్తుందాం. 30 రోజుల తర్వాత రివ్యూ. సాయం మీరు చెప్పినట్టుగా ఒక 30 నిమిషాలు చేశాను. ఐ ఫైండ్ దట్ ఇట్ ఇస్ ఇంప్రూవింగ్. ఐఎమ్ బికమింగ్ ఎ బెటర్ పర్సన్. నా సాటిస్ఫాక్షన్ కానీ, నా కంటెంట్మెంట్ కానీ, నా సంతోషం మాత్రం గ్యారెంటీ.
మనం చేసే పని కూడా నిరంతరం కూడా దేవుడి కొరకు అలాంటి వర్క్ ఈజ్ వర్షిప్. వర్క్ ఈజ్ వర్షిప్ అంటే ముందు మీరు వర్క్ లో ఉండొచ్చు, కానీ అలవాట్లు దేవుడు చెప్పి సారాయి తాగటం లేదు, మాంసాహారం తింటం లేదు, సిగరెట్ తాగటం లేదు. ఇక మీరు ఖాళీ టైం ఉన్నప్పుడు కనీసం మీ బిజీ లైఫ్ లో టైం కొద్దిగా దొరికితే దాన్ని మీరు దీనికి డైవర్ట్ చేస్తున్నారు. యూఆర్ ట్రైంగ్ టు బ్యాలెన్స్ ఆ దిశలో వెళ్ళండి. అంటారు కదా, వేర్ దేర్ విల్ దేర్ ఇస్ వే. అసలు మానవ జీవితం దేవుణ్ణి కలవడానికి అనేది ఉంటే మెల్లిగా అన్ని దేవుడి దేవాల పరిస్థితులు అనుకూలంగా తయారు ఏబుల్ టు అలాట్ మీరు సమయం కేటాయించగలుగుతారు. చాలా మంది మీరు అన్నారు ఇప్పుడు ఒక కూలివాడు ఉంటాడు, వాడు ఎట్లా ఇట్లా ప్రశాంతం కూర్చుని ప్రతి మనిషి ఈగల్లా మాత్రం 30 నిమిషాలు అని చెప్పి మీరు చూసుకొని మీరు కూర్చొని 24 గంటలు మీరు టైం టేబుల్ వేసుకొని ఏం చేస్తున్నారు, న్యూస్ పేపర్కి ఎంత టైం, వాట్సాప్లో కూర్చొని ఎంత టైం, ఇంట్లో కూర్చొని మామూలుగా కబుర్లకి ఎట్లా. ఇట్స్ లేమ్ ఎక్స్క్యూజ్ కుంటి సాగదు. దేవుడి మీద అంతా మీకు పట్టుదల ఉంటే భగవంతుడు వై షుడ్ ఐ టేక్ ఇట్ లైట్లీ, లెట్ మీ డూ ఇట్ సిన్సియర్లీ, శ్రద్ధగా చేస్తూ వస్తాను. హరే కృష్ణ. నచ్చిందా అందరికి? జస్ట్ ఇంట్రడక్షన్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి కదా. సో మహారాజ్ యాక్చువల్లీ డీప్ సబ్జెక్ట్ లో తెలియదు, క్యారెక్టర్స్ ఆఫ్ ఆర్చన్ అండ్ ఆల్. సో గోయింగ్ ఫార్వర్డ్ మెయిన్ వాళ్ళది ఒకటే కాదు, అది మనలో ఎలా అప్లికబుల్ అనేది తెలుస్తుంది త్రూ మహారాజ్ క్లాసెస్. సో మీరందరూ లక్కీ, నేనైతే ఉంటాను నెక్స్ట్ వీక్ నుంచి. సో ప్లీజ్ ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్ ఎవ్రీ క్లాస్ ఒక క్విజ్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ మీరు ఏవైతే క్వశ్చన్స్ ఉన్నారో దాని మీద ఒక 7-8 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ ఫస్ట్ ఎవరైతే రైజ్ చేస్తారో వాళ్ళు ఆన్సర్ చేయొచ్చు. ఓకే, గెట్ రెడీ. అండ్ క్విజ్ టాప్ వచ్చిన వాళ్ళకి దెర్ ఇస్ అ బిగ్ ప్రైజ్. ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఇంగ్లీష్ లో చెప్తాను, తర్వాత తెలుగులో కూడా చెప్తాను. వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ మహారాజ్ గేవ్ దట్ ఎవ్రీబడి షుడ్ రీడ్ భగవద్గీత irrespective of you're a Hindu or a Muslim or a Christian? స్టార్టింగ్ లో మహారాజ్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏ ఎగ్జాంపుల్ అది? ప్రతి ఒక్కరు భగవద్గీత చదవాలి. ఏ ఎగ్జాంపుల్, ఏ ఉదాహరణ ఇచ్చారు? కంటి డాక్టర్. I think Maharaj louder. Otherwise I have to pass the mic. Quick. స్టార్టింగ్ లో No, that's not the example. Anyone else? Fini, చెప్పు. Next Fini, hand raise చేయండి please. ఏం చెప్పారంటే ఒక హిందువులు కని కాదు, ఒక ముస్లింలు కని కాదు, ఒక క్రిస్టియన్స్ అని కాదు, ఆ ప్రపంచం అందరికీ ప్రభుపాదు గారు ప్రచారం చేశారు. వాళ్ళ మధ్యలో కూర్చొని పెట్టుకున్నారు. ఉదాహరణ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఎస్ దేవ్ ప్రభు. Basic manual of human life. No. Anyone? Yes, ప్రభు. Exactly, perfect. Yeah. So మనకి కంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఈయన హిందూ ముస్లిం అని చూడట్లా, డైరెక్ట్ గా ఎవరి దగ్గరికి వెళ్తున్నాం, ద టాప్ ఆఫ్ నాలెడ్జ్, కరెక్ట్? సో సిమిలర్లీ భగవద్గీత కూడా అందరికి అప్లికబుల్. సో ఆన్సర్ గోస్ టు ప్రభు. యువర్ నేమ్? Prakash. Hari bol. Can you count? He has got 1 point. Next question. How many chapters are there in the Bhagavad Gita? You have to raise hand. No, don't tell the answer. You have to raise the hand. I think Prabhuji 1 point. And how many shlokas into my Bhagavad Gita? Prakash Prabhu. 700. So you also have to be quick in raising hand. You should catch my eyes. Okay. So he got 2 points. He is leading. Next question. Maharaj ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. He is one of the richest man's example, but he left his body and చనిపోయాడు. Okay, what is I'm question I haven't completed, but he raised his hand. The question is, let me complete the question. The question is, what is the person's name and what are you going to learn from that example? Michael Jackson. No, he raised the hand, probably, sorry. Yeah. Michael Jackson. Okay, the second part of the question. What did you learn from that? Michael Jackson wealth and he left the body, but what did you learn from that?
Maharaj gave an example for that, like why he brought that analogy at that time. Yeah, శాశ్వతం కాదు. yeah. సో ఏ టైంలో అయినా ఏం ఎప్పుడు 10%. Wonderful. The answer is that the life is very temporary and it's not in our control. Haribol, I think going very well. Let's see. The next question is, what is a lesson? I think the Bhagavad Gita, we are taking it as like one particular element in our life. Examples like when we buy gadget, what is that? How do you consider that? As a manual. Yes, it's like a user manual. Yeah. Anyone can brief why we can Maharaj explain that as like a user manual. Bhagavad Gita user manual కి ఎందుకు అనుకున్నా? I want to hear from him. మీకు అర్థమైందా? భగవద్ గీత ఎందుకు యూజర్ మాన్యువల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మహారాజ్? You buy toys, you bought your bike, right? You got any manual? Why do you read that? Correct. So similarly, Bhagavad Gita also important అందరికి. It acts like a manual. So anytime you have doubt, you have problem, mummy titinda, kotinda, edusnava, so after any page you open, it will help you. Okay? So that is the meaning of manual. So it really, these are real practicals. Okay? And it's not just for the quiz or just for the theory. This is practicals, real science. That is why we are connecting these sessions. So అందుకని చెప్తున్నా జగదీష్ నాయక్ అందరూ అదృష్టవంతులు. Still many people have signed up. So almost like 40 people are willing to come. So because it's very short notice, చేయలేకపోయాము, but many people are interested in Maharaj. And the next question is, how many life species are there of this planet Earth? Yes, I forgot your name. What's your name? Vishnu. Yes, Vishnu. 84 lakhs. 84 lakh species. Wonderful, right answer. Yeah. And ఇది ఎవరైనా గూగుల్ చేశారా? ఎన్ని లైఫ్ స్పీసీస్ ఉన్నాయి అని గూగుల్ చేశారా? See, Google definitely they don't refer to Bhagavad Gita, but now if you just type in Google now, how many life species are there? It is 84 lakh species. So our science, like this is a true science. Now they are matching to our numbers, and I think the research of about the galaxies, all that is also coming into a very close. Okay, the next question. I think you have 2 points, right? 3. Yeah. Vishnu is leading. Prakash Prabhu, please get fast. The next question is, what is Shabda Pramanam? Maharaj explained about Shabda Pramanam. I think Mother is you also now you can take. Shabda Pramanam. భగవంతుడు చెప్పినట్టు శబ్ద ప్రమాణం. Maharaj, do you approve? విని నేర్చుకోవడం అనేది సులభం. మనం చూసి అన్ని నేర్చుకోలేమని చెప్పాం. ఇతరుల అనుభవాల్లో కూడా తప్పు ఉండొచ్చు, కానీ విని అథారిటీ కరెక్ట్ అయితే శబ్ద ప్రమాణం అంటే భగవద్గీత భగవంతుడు చెప్పింది కాబట్టి మనం దాని తగ్గ జవాబులు సరైనటువంటి జవాబులు చిన్నగా పొందొచ్చు భగవద్గీత నుంచి. So Maharaj, does he go to get the point? వాట్ ఇట్ ఈస్ Does he get the point? ప్రమాణం భగవంతుడు చెప్పిన మనం అన్ని చాలా నేర్చుకుంటున్నాం. Half point. Half point also. Okay. What is the meaning of Vaikunta? Vaikunta and the meaning ఏంటి? Yes, Vishnu. ప్రాబ్లమ్స్ నుంచి అదేగా వెళ్ళిపోవడం. ప్రాబ్లం లేనటువంటి ప్రదేశం. Okay. So Vaikunta. Kunta అంటే miseries. The place where there are no kunta. So miseries లేని, కష్టాలు లేని ఒక ప్లేసే వైకుంఠ. మనం ఎక్కడ చనిపోతే నెల్లు లేవండి ఎత్తుంది పూలు వేసుకుంటూ వైకుంఠ ద్వారం. The orange saffron vehicle, right? So Maharaj చెప్పినట్టు that is not the actual vehicle. The actual vehicle should start from here. ఎప్పుడు డే టు డే ప్రతిరోజు మనం సాధన చేసామా లేదా, అదే మన వెహికల్ ఆఫ్ ది లాస్ట్. ఓకే, అండ్ ఐ థింక్ ద లాస్ట్ క్వశ్చన్, ఐ థింక్ విష్ణు ఇస్ ఆల్రెడీ లీడింగ్. మనోరథం ఈ మనస్సు భగవంతుడు భక్తుల్లాగా చేసుకుని మనోరథం అన్నారు కదా. మనోరథం అంటే ఈశ్వర డివోటీ బై యువర్ మైండ్, ఇట్ విల్ టేక్ యూ బ్యాక్. మీ మనస్సు ఎక్కడ ఉంటే అక్కడికి పోతాడు. I think the last question, very important question. This is says that like it's the same one. Like, what is a place where there are no miseries and everybody wants to go to that place? It's there. Swargaloka? No. It's Prabhu. Huh? Dhamam. Yes, Krishna's Dham. Haribol. So it's Dham answer. So I think we get one more bit back. Maharaj. So this is the Japa feedback. So see, I can give you a special gadgets, but that will again increase the problems. So for any problem, the solution is
స్పిరిచువల్ సొల్యూషన్. సో ఏ ప్రాబ్లం అయినా, అది ఎటువంటి ప్రాబ్లం అయినా కూడా స్పిరిచువల్ సొల్యూషన్. సో అట్లీస్ట్ ఈ 1 hour లో మనం అట్లీస్ట్ exchanges will be like this. Okay, so this is the best gift. I think Maharaj can explain what you can do with this. So I think first prize goes to Vishnu Prabhu Maharaj. Haribo! Yes, come. They can all get, But I think this is special plan for this.